మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రానున్నాయా? ఎన్నికలు వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోగలుగుతుందా? రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ సత్తా చాటగలడా? అధికార పార్టీ ప్రభావం కనబరుస్తుందా? పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నిక రానుందా? ఆశావాహ నేతలు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారా? ఉప ఎన్నికల్లో లాభం ఎవరికి? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్యనందిత గత నెల 23న కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందన్న ధీమాతో పలు పార్టీల అభ్యర్థులున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగి భారీ మేజర్తో గెలుపొందిన లాస్యనందిత స్థానాన్ని దక్కించుకునేందుకు పలు పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిట్టింగ్ స్థానం ఎలాగైనా బీఆర్ఎస్ దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. లాస్యనందిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి బీఆర్ఎస్ నుంచి అవకాశం కల్పించి ఉప ఎన్నికల్లో బరిలో దింపాలన్న ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉప ఎన్నికలు లాస్యానందిత సాయనల సెంటిమెంట్ కు అనుకూలంగా మారుతాయా, లేక అధికార పార్టీ కాంగ్రెస్ కు బీజేపీకి అనుకూలంగా మారుతాయా అనేది కంటోన్మెంట్ లో చర్చగా మారింది. సాయన కుటుంబ సభ్యుల్లో ఒకరు బరిలోకి దిగితే గతంలో ఉన్న క్యాడర్ పనిచేస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ఎమ్మెల్యేగా లాస్యానందిత గెలుపొందిన అనంతరం గడిచిన 2 నెలల్లో పార్టీ శ్రేణులను దూరం పెట్టడంతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో కంటోన్మెంట్ గులాబీ శ్రేణులు నిరాశలో ఉన్నారు. మరోసారి సాయన కుటుంబానికి పనిచేయాలా వద్దా అనే ఆలోచనతో చాలా మంది పార్టీ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల హడావిడి మొదలైంది. బీజేపీ నాయకులు రానున్న ఎన్నికల్లో లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఆశావాహ నేత శ్రీ గణేష్ స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో పాత క్యాడర్ను సమకూర్చుకుంటూ ముఖ్య నాయకులు, కాలనీలు, బస్తీల అసోసియేషన్ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని కోరుతున్నారు. ఒకవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ గణేష్ తన ఎన్నికల గ్రౌండ్ వర్క్ సైతం పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ ఈసారి అవకాశాన్ని చేజార్చుకోకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఉప ఎన్నికలు రెండూ కలిసి వస్తే బీజేపీకి మరింతగా కలిసి వస్తున్న భావనతో శ్రీ గణేష్ ఉన్నారు. నిరాశలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను చేరదీసి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శ్రీ గణేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కంటోన్మెంట్ కు ఉప ఎన్నికపై ఇంకా మౌనంగానే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెల ఉప ఎన్నికపై ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు 3 గ్రూపులుగా ఉన్నారు. వెన్నెల ఒకరిద్దరు నేతల మినహా సీనియర్ నాయకులతో అంతగా టచ్ లో లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. కొందరు నాయకులతో కలిసి వెన్నెల పార్టీ పెద్దలతో టచ్ లో ఉంటూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు. మరికొంతమంది నాయకులు వెన్నెల తీరును తప్పుపడుతూ వస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు వస్తారు అనేది ప్రశ్నగానే ఉంది. ఉప ఎన్నికకు వెళ్లకుండా సాయన కుటుంబంలో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముఖ్యమంత్రి సుముఖత చూపినట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే కంటోన్మెంట్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బరిలో నిలుస్తుందని, సీటును కైవసం చేసుకుంటామన్న ధీమాతో పలువురు నాయకులు ఉన్నారు. అభ్యర్థి ఎవరనేది మాత్రం మిస్టరీగానే ఉంది. ఉప ఎన్నిక జరిగితే 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ ఎలాగైనా కంటోన్మెంట్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయనుంది. అంది వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ అందరికన్నా ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టి ముందు వరుసలో ఉన్నారు. లాస్యానందిత స్థానంలో నివేదితను రంగంలోకి దింపి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగనున్నారు. లాస్యానందిత సెంటిమెంట్ కలిసిరాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది. సాయన్న ఉన్న నాటి పరిస్థితులే తిరిగి రాబోతున్నాయా? రిటైర్మెంట్ వయసులో ఉన్న సాయన్న స్థానం కోసం ఆశపడ్డ ఆశావాహుల్లో మరలా ఆశలు చిగురిస్తున్నాయా? లాస్య అస్తమయం కాస్త వారిలో మరలా ఆశలు చిగురించడానికి కారణం ఏమిటి?
సాయన్న స్థానం కోసం ఆనాడు వారసురాలు కష్టపడగా నేడు ఆ పోటీ కనిపించిన వేళ వారి ఆశలు ఫలిస్తాయా? మరలా ఆ ముగ్గురిలో ఒకరికి స్థానం దక్కుతుందా? పరాభవమే ఎదురవుతుందా? ప్రస్తుతం నిశ్శబ్దం కొత్త ఆలోచనకు తావిస్తుండగా ముందు వరుసలో అవకాశం దక్కేదెవరికి? నాడు కష్టపడి చివరకు అపజయాన్ని అందుకున్న వారికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయా? గులాబీ పార్టీలో నిశ్శబ్దం నెలకొన్న సమయంలో గులాబీ సైన్యాన్ని నడిపించబోతుంది ఎవరు? నివేదిత ఆశలు వదులుకుంటే బరిలో నిలవబోతుంది ఎవరు? ముగ్గురు మాజీ చైర్మన్ల మధ్య పోటీ మరలా చూడబోతున్నామా? ఈసారి ఆ నేతకు వారు బరిలో లేకపోతే ఇక పక్కా కేటాయింపు జరిగిపోతుందా? వాచ్ ఫోకస్ లాస్య స్థానంపై కొత్త ఆశలు నేటి ప్రత్యేక కథనంలో. ప్రస్తుతం గులాబీ పార్టీలో తెర మీదకి కనిపించకుండా గతనాటి పరిస్థితిలో పునరావృతమవుతున్నట్లుగా ఉంది పరిస్థితి. దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎమ్మెల్యేగా పదవి ఉన్న సమయంలోనే ఆయనకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడిందని, ఆయన ఇక మరలా బరిలో నిలవలేరు అన్న సమాచారంతో నాటి కార్పొరేషన్ చైర్మన్లు ఆ స్థానంపై గురిపెట్టారు. ఇక సాయన్నతో సంబంధం లేకుండా పలువురు తమ అధికార బలంతో పాటు పార్టీతో ఉన్న సాన్నిహిత్య సంబంధంతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహించి సాయన్నకు కంటి మీద కొనుకు లేకుండా చేశారు. వయసు మీద పడడం, రాబోయే వారసులు ఎవరంటే వారసురాలే కావడంతో వారికి సీటు ఇస్తారా లేరా అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. ఈ తరుణంలో సాయన్న మరణంతో వారిలో ఆశలు మరింతగా చిగురించగా నాటి చైర్మన్లతో పాటు మరికొందరు నేతలు కూడా ఆ స్థానం మాకే కావాలంటూ పావులు కదిపారు. అధిష్టాన పెద్దల ముందు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పలుమార్లు వాలిపోగా ఇక చివరికి సాయన్నపై ఉన్న సానుభూతే ఈసారి తమ ఆయుధం అంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు లాస్యాకు సీటు కేటాయింపు జరిపారు. ఇక అప్పటి నుంచి పలువురు ఆశావహ నేతలు లాస్య గెలుపులో పాత్ర వహించకుండా దూరంగా ఉండిపోగా ఇక లాస్య గెలుపుతో వారి ఆశలు కాస్త మరో ఛాన్స్ వచ్చే అవకాశం లేదని ఇక సైలెంట్ గా మారిపోయారు. ఈ తరుణంలో లాస్య మరణం, నివేదిత ఎంట్రీ లేకపోవడంతో ఇక మరలా వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం చెల్లె అకారణ మరణంతో నివేదిత కోలుకోలేకుండగా ఇక ఇల్లు విడిచి అడుగు బయట పెట్టకపోవడంతో ఈసారి వారు బరిలో ఉండకపోవచ్చు అన్న అనుమానాలు ఆశావాహం నేతలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ గులాబీ పార్టీలో చాలా మంది చూపు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ పైనే పడింది. ఎందుకంటే గతనాటి ఆశావాహుల్లో సైతం పూర్తి గ్రౌండ్ వర్క్ చేసుకున్న నేత ఆయనే కాగా ఇక ఆయనకంటూ ప్రజాబలంతో పాటు యువ సైన్యం ఉండడంతో ఇప్పుడు మిగతా నేతలు కూడా సాయన్న వారసత్వంతో నివేదిత అడుగు పెట్టకపోతే ఇక ఆ స్థానం ఆయనకే సొంతమన్న మాటలు వినిపిస్తున్నాయి. యువ నాయకుడు కావడంతో పాటు పార్టీలో మంచి గుర్తింపున్న నాయకుడిగా కేటీఆర్ తో అతి సన్నిహితంగా ఉండడంతో పాటు సోషల్ మీడియా ప్రతినిధిగా అధికార పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో హడలెత్తించే నేతగా ఉండడంతో ఇక ఆయన వైపే అందరి దృష్టి పడింది. దానికి తోడు కంటోన్మెంట్ నియోజకవర్గ రాజకీయాలపై గట్టి పట్టుండడంతో డిఫెన్స్ వ్యవహారాల్లో ఆయనకంటూ అవగాహన ఉండడం కలిసి వచ్చే అవకాశం కాగా ఇక ప్రస్తుతానికి ఆయన సైలెన్స్ గా ఉన్నప్పటికీ ఆయన సన్నిహిత నేతలు మాత్రం ఆయన బరిలో ఉంటే బాగుంటుంది అన్న నిర్ణయంతో ఉన్నారు. పార్టీ సిగ్నల్ ఇచ్చినప్పుడే అడుగు వేసేందుకు క్రిషాంక్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుండగా పార్టీ కూడా ప్రస్తుతానికి ఆలోచనలు పడడంతో వారి నిర్ణయం మేరకు తన ప్రయాణం అంటూ ఆహ్వానం అందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కంటోన్మెంట్ లో మీకు నేనున్నానన్న భరోసాను ప్రజానికానికి కల్పిస్తూ ప్రస్తుతానికి తన వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక రెండో వరుసలో గతనాటిలాగే ఉన్న నాయకులు గజ్జల నగేష్ తో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉద్యమ నాయకుడుగా ఉన్న గజ్జల నగేష్ ప్రస్తుతానికి పిలుపు వస్తే కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతుండగా పండుగలు వస్తే మాత్రం బ్యానర్ రూపంలో శుభాకాంక్షలు తెలుపుతూ పలుకూడల్లో సందడి చేస్తున్నారు. పార్టీ పెద్దల వద్ద గుర్తింపున్న నేతగా ఉండడంతో పాటు లాస్య గెలుపుతో ఇన్ఛార్జిగా భాగస్వామిగా ఉండడంతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాత్రధాడుగా వ్యవహరిస్తున్నారు. ఇక మరో కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ప్రస్తుతానికి నిశ్శబ్దంగానే ఉండగా పార్టీ అవకాశం ఎవరికిస్తే వారు బరిలో ఉంటారు అని నమ్మిన నేతగా తన ప్రయత్నాల విషయంలో మాత్రం ప్రస్తుతం మౌనంగానే ఉండగా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో నేతల చూపంతా ఇప్పుడు ఈ స్థానంపైనే ఉండగా ఇదే చివరి ఛాన్స్ కావడంతో అందరూ తమకు అవకాశం వస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. తదుపరి ఎన్నికల నాటికి బై వెరిఫికేషన్ అయ్యే అవకాశం ఉండడంతో కంటోన్మెంట్ స్థానంలో రిజర్వేషన్లు మారిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనంతరం వచ్చే ఎన్నికల నాటికి రిజర్వేషన్ జనరల్ కావడంతో ఇంకా చాలా మంది నేతలు పుట్టుకు వచ్చి పోటీలో ఉండే అవకాశం ఉండగా ఈసారి తప్పితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావాలన్న నేతల ఆశలు అడియాసలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా చివరికి అవకాశంతో తమకు ఛాన్స్ కావాలంటూ నేతలు ఆశపడుతుండగా మరి సాయన్న వారసురాలుగా మరలా నివేదితకు అవకాశం కల్పిస్తారా లేక మాజీ చైర్మన్లో ఒకరికి ఈసారి బరిలో దింపుతారా అన్నది వేచి చూడాలి. కంటోన్మెంట్
కంటోన్మెంట్ బీజేపీ క్యాడర్ రెండింతల ఉత్సాహంతో ఉన్నారు. ఒకరు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కాగా మరొకరు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఆశావాహనేత శ్రీ గణేష్ ఉత్సాహంతో వారిలో మరింత జోష్ నెలకొంది. పార్లమెంట్ సీటుతో పాటు కంటోన్మెంట్ సీటును దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆత్మీయ సమ్మేళనాలు ఒకవైపు, బైక్ ర్యాలీలు మరోవైపు ఇలా రోజుకొక కార్యక్రమంలో ప్రజలకు చేరువవుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎంట్రీతో కంటోన్మెంట్ నేతలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ మెజార్టీ తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. కమలం గుర్తుకే మీ ఓటు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. మోదీ పాలనలో భారతదేశ అభివృద్ధిని తెలియజేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు. సోమవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హాజరై బైక్ ర్యాలీని ప్రారంభించి పార్టీ శ్రేణులతో కలిపి ర్యాలీగా తరలి వెళ్లారు. భారీ బేజాటితో తన గెలుపు ఖాయమని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. భారత మాతకి జయ నినాదాలతో మోడీ నాయకత్వం వర్ధన నినాదాలతో గల్లి గల్లి తిరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మార్చుకునేలా శ్రీ గణేష్ బీజేపీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ప్రజల్లోకి బీజేపీని బలంగా తీసుకెళ్తున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్, శ్రీ గణేష్లు కలిసికట్టుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయవంతం చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా ప్రణాళిక ప్రకారం కంటోన్మెంట్ వ్యాప్తంగా బీజేపీని మరింత బలపరుస్తున్నారు. ఈటెల రాజేందర్ గెలిపే లక్ష్యంగా తాడమన్ హనుమాన్ దేవాలయంలో బానుక నర్మదా మల్లికార్జున్, శ్రీ గణేష్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీ అవుతుంది కాబట్టి బైక్ ర్యాలీ విజయవంతం కావాలి. మల్కాజ్గిరి పార్లమెంట్లో వారు దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలవాలని అన్నయ్య పూజలు చేయించారు. పూజలు ఫలించి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం దేశం పైన ఉండాలి. ఏదైతే ఇంపీరియర్ గార్డెన్ నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. బాలంరాయ్, బోయినపల్లి, తిరుమలగిరి, బొల్లారం మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. వార్డుల వారీగా సీనియర్ నాయకులు ప్రాతినిధ్యం వహించి బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్, అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, నర్సింగ్రావు సతీష్లతో పాటు వార్డు అధ్యక్షులు శంకర్, అజయ్, రాజు మల్లేష్, అశోక్, కనకరాజు, వీరవర్ధన్, కిరణ్, ప్రశాంత్ ప్రభు, విజయ్, నాగనేని సత్తా తదితరులు బైక్ ర్యాలీలో తమ క్యాడర్తో కలిసి పాల్గొని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు దృష్టిలో పెట్టుకుని శ్రీ గణేష్ మరింత స్పీడ్గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈటెల రాజేందర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అన్ని నియోజకవర్గాలు ఒక తీరుగా ఉంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ క్యాడర్ మరింత ఉత్సాహంగా ఇద్దరు నేతల గెలుపు కొరకు పనిచేస్తూ ఐక్యతను చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం. నిత్యం వేలాది మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటారు. నాడు ఓ మెట్టబావిలో వినాయకుడు కనిపించడంతో ఆలయాన్ని కట్టి దినదిన అభివృద్ధి పరిచారు. ఎంతో మహిమగల ఆలయంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఆలయ విశిష్టతను తెలియజేస్తూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి తమ పేరును సుస్థిరపరచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో ఉన్న గణపతి దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్లేవారు సైతం గణనాథుని దర్శించుకుని వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 200 సంవత్సరాల క్రితం మెట్లబావిలో వెలిసిన గణనాథునికి పూజలు నిర్వహిస్తూ ఆలయాన్ని నిర్మించారు. చిన్నదిగా ఉన్న ఆలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ వచ్చారు. గణపతి దేవాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివాలయం, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, సర్పదోష నివారణకు ఆలయాలను నిర్మించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో సోమవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ద్విశతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఆలయ యువ సారథ్యంలో ధర్మకర్తల పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం మహాభిషేకం, అలంకరణ సేవ, లక్ష్మీ గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ వదల సత్యనారాయణ స్వామివారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ ఈవో వినోద్ కుమార్, చైర్మన్ వదల సత్యనారాయణ, ధర్మకర్తలు హనుమంతరావు, వజీర్ మోహన్, సదానంద్ గౌడ్, వినోద్ కుమార్, శ్రీశైలం, మాధవి, అశోక్ కుమార్, బుచ్చిరామయ్యల పేరుతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తమ హయాంలో 200 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వదల సత్యనారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కొరకు ధర్మకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుందని, కోర్టు కేసులో ఉన్న ఆలయాస్తులను పరిరక్షించడం జరిగిందని, ఆలయానికి లక్షలాది రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 2024లో శతాబ్ది ఉత్సవము నేడు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి
మన ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఈ కార్యనిర్వహణ అధికారులు అందరూ కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని. ఎందుకంటే మా ధర్మకర్తల మండలి ఉన్నప్పుడు ఇది 200 సంవత్సరాలు రావడము, ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక మెట్ల బావి ఉండేది ఇక్కడ. ఆ మెట్ల బావిలో ఈ వినాయకుడు దొరకడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న బ్రిటిష్ జవాన్లు, ఇక్కడ రైల్వే అధికారులు ఇక్కడ గర్భగుడి నిర్మించి అప్పటి నుండి నేటి వరకు కూడా అనేక పూజలు అందుకుంటూ వినాయకుడు ఇక్కడ. ఈ శతాబ్ది ఉత్సవాలు ఆలయ ధర్మకర్తల సారథ్యంలో నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేసిన దాతలను సైతం సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. దాతల సహకారంతో ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుండడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు చంద్రనగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. వార్డు అధ్యక్షుడు మాధరపు అశోక్ దృష్టికి సంబంధించి సమస్యలు తీసుకెళ్లడంతో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రనగర్ కాలనీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని మాధరపు అశోక్ తెలిపారు. కాలనీ అధ్యక్షుడు శ్రీరాములు, నగేష్, కిరణ్, శ్రీనివాస్, త్యాగరాజు, చిట్టుబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత జాతిని అవమానించే విధంగా వ్యవహరించారంటూ వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో అగ్ర కులానికి చెందిన వారు కుర్చీపైన కూర్చొని దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అవమానపరిచే విధంగా తక్కువ ఎత్తులో ఉన్న పీటపై కూర్చోబెట్టి వివక్షత చూపారంటూ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ మండిపడ్డారు. దళిత సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కకు జరిగిన అవమానం యావత్ దళిత జాతికి అవమానమని ఎర్రల శ్రీనివాస్ అన్నారు. వెంటనే దళిత జాతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బట్టి విక్రమార్కకు జరిగినటువంటి అవమానాన్ని ఈరోజు దళిత సమాజం తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి సమక్షంలోనే దళితులకు అవమానం జరగడం అంటే ఇది యావత్ తెలంగాణ దళిత జాతికి జరుగుతున్నటువంటి అవమానంగా భావిస్తా ఉన్నాం. వేసవికాలం సమీపిస్తున్న వేళ సికింద్రాబాద్ ప్రజానికానికి మంచినీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటామని 2014 సంవత్సరంలో పోల్చితే మంచినీటి సరఫరా సామర్థ్యం గణనీయంగా పెంచడం జరిగిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లో పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి పద్మారావు ప్రారంభించారు. జోషి కాంపౌండ్లో 35 లక్షల వ్యయంతో సివరేజ్ లైన్ నిర్మాణం, 12 లక్షల వ్యయంతో సీతాఫల్ మండి రిజర్వాయర్ మరమ్మతు పనులకు పద్మారావు ప్రారంభించారు. డివిజన్లో అడుగుపెట్టిన పజ్జన్నకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలకగా వారి అభినందనలు అందుకుంటూ పలు కార్యక్రమాలను పద్మారావు ప్రారంభించారు. త్వరలో సీతాఫల్ మండి రిజర్వాయర్ పునర్నిర్మాణం జరిపే ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు త్వరితగతిన నివేదిక అందించాలని కోరారు. కార్యక్రమంలో జలమండలి డీసీఎం కృష్ణ, మేనేజర్ అన్విత్ కుమార్, ఏఈ కౌశిక్, స్థానిక నాయకులు తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు, జోషి కాంపౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు సుందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసు అధికారులు ప్రెస్ నోట్ను విడుదల చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా రేపు ఇంపీరియల్ గార్డెన్లో సమావేశానికి హాజరు కావడంతో పాటు మరలా ఎల్బీ స్టేడియంలో సభకు వెళ్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సదస్సు జరగనుండగా రెండింటికి వేదికగా కంటోన్మెంట్ మారనుంది. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి బేగంపేట మార్గంతో పాటు కంటోన్మెంట్, బోయిన్పల్లి, టివోలి, తిరుమలగిరి, డైమండ్ పాయింట్, రసూల్పురా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు మరో మార్గం ద్వారా వారి ప్రయాణాలు కొనసాగించాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నేషనల్ కమిషనర్ సఫాయి కర్మచారి సభ్యుడు డాక్టర్ పివి వావా కంటోన్మెంట్ లో పర్యటించారు. బోర్డు కార్యాలయంలో సఫాయి కర్మచారీలు సమావేశమయ్యారు. సఫాయి కర్మచారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనియన్ నాయకులు పరశురాం, మహేందర్లు సఫాయి కర్మచారి ఎదుర్కొంటున్న సమస్యలు డాక్టర్ పివి వావాకు వివరించడం, వినతి పత్రాన్ని అందరించారు. బోర్డు కార్యాలయంలో సీఓ మధుకర్ నాయక్ను కలిశారు. సఫాయి కర్మచారి సమస్యలను రక్షణ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొదటిసారి కంటోన్మెంట్ బోర్డుకు వచ్చిన డాక్టర్ పిపి వావాను ఘనంగా సత్కరించి సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాసవినగర్ కాలనీకి చెందిన కళ్యాణికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 రూపాయల చెక్కును బీఆర్ఎస్ నాయకులు పెద్దల నరసింహ అందజేశారు. అనారోగ్యానికి గురైన కళ్యాణి పెద్దల నరసింహ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు కావడంతో సోమవారం కాకాగూడలో బాధితురాలికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకిట్టూరావు, గిరి, నవీన్, సురేందర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహపూరిత వాతావరణంలో అందరికీ సహాయ సహకారాలు అందించాలని మరియన్ విజ్ఞప్తి చేశారు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి, పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.